హేమంత్ చదువుతాడు. కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలుకుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను ప్రగతీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూదిగంతమంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చదవబడిన కీర్తన ప్రభు మన వెనికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. చేసుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మహాదేవుడును మన గణ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ పునరుత్థాన దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రచించిన కీర్తన ఈ 8వ కీర్తన. మొదటి వచనంలోనూ చివరి వచనంలోనూ దావీదు దేవుని నామము ఎంత ప్రభావము గలదో అని మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. 9వ వచనం. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. హల్లెలూయా, హల్లెలూయా. O Lord, our Lord, how excellent is thy name in all the earth అన్నాడు ఇంగ్లీష్లో. ప్రియులారా, దేవుని నామం చాలా గొప్పది. మనం సృష్టి క్రమాన్ని ఆది కాండంలో గమనిస్తే
అన్నిటినీ ఆయన కలుగు చేశాడు నోటి మాటతో. వాటన్నిటినీ మనుష్యుడైన ఆది మానవుడైనటువంటి మొట్టమొదటి మనుష్యుడైన ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. ఆదాము వాటికి పేర్లు పెట్టినట్టుగా మనం చూస్తాం. భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఆదాము పేరు పెట్టాడు. నక్షత్రాలకు పేర్లు పెట్టినవాడు ఆయన. దేవుని స్తోత్రం. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటి కన్నీరు తేలులు పిల్లరా, నక్షత్రాల పేర్లు ఏదో చెప్తున్నారు మన వాళ్ళు, అది ఇక్కడ ఇది ఈ నక్షత్రం, అది ఆ నక్షత్రం ఇది అని. కానీ వాటికి పేర్లు పెట్టినవాడు, వాటిని నియమించినవాడు, ఎన్ని ఉండాలో ఆ సంఖ్యను కూడా ఏర్పాటు చేసినవాడు దేవుడే. సమస్త పశువులు, సమస్త ఆకాశ పక్షులు, సమస్త భూజంతువులు, వీటన్నిటిని ఆదాము ముందుకు తీసుకొచ్చాడండి. నక్షత్రాలకు పేర్లు పెట్టిన ఆయన ఈ జంతువులకు పేర్లు పెట్టలేడా? మనం ఈరోజు ఏనుగు అని పిలుస్తున్నామంటే ఎవరు పెట్టాడు? దేవుడు పెట్టాడా? ఏదో చెప్పేటేగా. సృష్టించింది దేవుడు, పేరు పెట్టింది మాత్రం LEPHANT ఎలిఫెంట్ అంటాం మనం. ఇప్పుడు ఆ పేరు పెట్టింది ఎవరు? మీకు కూడా పేర్లు పెట్టారుగా, ఉందా మీకు పేరు? కొద్దిమంది ఇంకా కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నారుగా. ఉన్న పేరు చాలదన్నట్టు ఇంకా నిక్ నేమ్స్, పెట్ నేమ్స్, రకరకాల పేర్లతో పిలుస్తున్నారుగా. ఎవరో పెట్టారు పేరు. భూమి మీద ఉన్న ప్రతి జీవికి పేరుంది, ప్రతి మనుషునికి పేరుంది, నక్షత్రాలకు పేర్లున్నాయి, సృష్టిలో ఉన్న ప్రతి దానికి పేరుంది. దావీదు అంటున్నాడు, ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ దేవుని నామం మాత్రమే ప్రభావం గలది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రభావం కలిగిన దేవుడు. మీరు ఎంత బలహీనులైనా కావచ్చు, మీ నోట నుండి దేవుని నామం ఉచ్చరించబడుతుంటే గొప్ప ప్రభావాన్ని మీరు అనుభవిస్తారు, ఆ శక్తిని మీరు రుచి చూస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, యెహోవా మా ప్రభువా, నీ నామము భూమి అందంతటా ఎంత ప్రభావము గలది. అంటే అర్థం ఏంటి? ఎంత ప్రభావము గలది అంటే అర్థం ఏంటి? ఎంతో ప్రభావం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతాం కదా, పైనున్న మరి ఎవని వలనను రక్షణ కలుగుదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. ఎన్నో నామాలు ఉన్నాయి కదా. కొద్దిమంది ఉచ్చరిస్తున్నారు, అదే స్మరణలో ఉన్నారు. కొద్దిమంది రాస్తున్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, రక్షించే నామం యేసయ్య నామం, శక్తి కలిగిన నామం యేసయ్య నామం, పరమ నుండి పోయబడిన పరిమళ తైలం యేసయ్య నామం. దేవుని స్తోత్రం కలిగిన నామం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామాన్ని మీరు గ్రహించాలి. యేసయ్య నామంలో ఉన్న శక్తిని మీరు రుచి చూస్తే ఇంకా ఆ ఉచ్చారణలో ఉంటారు. కొద్దిమంది అసలు పలకరు యేసయ్య నామాన్ని. అపవాది మిమ్మల్ని పాడు చేయడానికి గాను
చెప్పండి, ఆ నామాన్ని ఉచ్చరింపనివ్వడం. యేసయ్య నామాన్ని మనం ఉచ్చరించాలి. దేవుని స్తోత్రం కలుగుగా. యేసయ్య నామంలో ఉన్న ప్రభావాన్ని మనం గ్రహించాలి. గ్రహించకపోతే ఎందుకు ఆరాధన చేస్తున్నామో, ఎందుకు మందిరానికి వస్తున్నామో, ఎందుకింత ప్రతిష్టతో, ఎందుకింత సమర్పణో, ఎందుకింత వైరాగ్యమో, ఇవేమి మనకు అర్థం కావు. ప్రకటన గ్రంథాలు అంటాడు, ఇదిగో వారు దేవుని నామాన్ని తమ నొసళ్ళ యందు ముద్రించుకున్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో నామాలు ఉన్నాయి భూమి మీద, ఎన్నో పేర్లున్నాయి, కానీ ప్రభావం కలిగిన నామం యేసయ్య నామం. ఆయన నామం ఒక్కటే శక్తి కలిగిన నామం. ఆయన నామం ఒక్కటే మనిషిని నరకం నుండి తప్పించే నామం, మనిషిని రక్షించే నామం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య నామాన్ని ఉచ్చరించండి. కొద్దిమంది పలకరు కదా. చాలా సార్లు అంటారు కదా మన వాళ్ళు, బాధ కలిగిన అమ్మా, అయ్యా అంటూ ఉంటారు కదా. సహజంగా అమ్మ అనే పదం వస్తుంది. దెబ్బ తగిలినా, బాధ కలిగిన అమ్మ అంటాం, సహజం అది. కొన్నిసార్లు మన వాళ్ళు అంటారు, యేసయ్య పలుకో, అమ్మే ఉంది, అమ్మేం చేస్తుంది అంటాం. ఎందుకని? యేసయ్య నామంలో ఉన్న శక్తిని వారు రుచి చూశారు కాబట్టి అలా అంటారు. దావీదు యేసయ్య నామాన్ని రుచి చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దావీదు బాగా చదువుకున్నట్టే మనకు కనపడ్డావు. ఎంత చదువుకున్నాడో మనకు తెలియదు. గొర్రెలు కాసుకుంటున్నాడని తెలుసు మనకి. కాబట్టి పెద్దగా ఏమీ స్కూల్కి వెళ్ళిన అనుభవాలు, విద్యను నేర్చుకున్న అనుభవాలు ఉండుండవు. కానీ ఈయనకి ఒక విద్య తెలుసు. అదేంటి తెలుసా? ఎవరు ఈ భూమిని, ఎవరు ఈ ఆకాశమును, ఎవరు ఈ సమస్త సృష్టిని కలుగు చేశారో ఆయన నామమును గ్రహించిన వ్యక్తి అతడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, కానీ పరిశుద్ధ దేవుని గూర్చిన అవగాహన, జ్ఞానం మనుషులకు రావట్లేదు. మందిరానికి వచ్చిన మనలో కూడా చాలా మందికి ఉండట్లేదు. దేవుని నామం ప్రభావము గల నామం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, చదువుతాం కదా. అక్కడ ఆమె అనుకుందంట, వస్త్రపు చెంగు మాత్రము ముడితే బాగుపడతానని. వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టింది. బైబిల్లో రాయబడింది, ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆయనకి తెలుస్తుంది ఆయనలో నుండి ఏమి వెళ్ళిందో. అలాగే ఆమెకు కూడా తెలిసింది. ఆమెకు కూడా తెలిసింది ఏమి వెళ్ళిందో, ఏమి జరిగిందో. దేవుని స్తోత్రం. కొద్దిమంది ఊరికే వస్తారండి, ఊరికే వెళ్తారు అంతే. అంతకుమించి ఏమి వారి జీవితాల్లో ఏమి జరగదు, ఏమి జరగదు. And Jesus, immediately knowing in himself that virtue had gone out of him. ప్రభావము ఆయనలో నుండి వెళ్ళినని ఆయనకు అర్థమైంది. మీరు విశ్వసించి ఆయన నామాన్ని పలుకుతున్నప్పుడు ఆయన ప్రభావాన్ని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించకపోతే మీరు దేవుని శక్తిని పొందుకోలేరు. ఊరికే వచ్చి వెళ్తారంతే.
కొద్దిమంది ఊరికి వచ్చి వెళ్తున్నారు అంతే, ఏం లేదు. అమ్మయ్య అయిపోయింది ఆరాధన, నడు పద ఇక పద. దేవుని నామంలో ఉన్న ప్రభావాన్ని మీరు అనుభవిస్తున్నారా? దేవుని శక్తిని మీరు రుచి చూచారా? మీలో నుండి రోగం, మీలో నుండి బలహీనత, మీలో నుండి దురాత్మ శక్తులు వెళ్ళిపోయినట్లుగా మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? దావీదండి, గొర్రెలు కాచుకుంటున్నా దేవుని నామస్మరణే, సింహాసనం మీద ఉన్న దైవనామస్మరణే రాస్తున్నాడు పాటలో. ఎవరి గురించి? ఆయన నామం, ఆయన విశిష్టత, ఆయన ఔన్నత్యం, ఆయన మంచితనం వివరించుకుంటూ పాటలు రాసుకుంటూ పాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనాలు పాడతారు, గొడ్డగాడు బొడ్డోడు పెళ్ళెప్పుడు, ఇక ఏ తెలుసు మనకు, ఇక ఆ గొడవే కదా. కొద్దిమంది చెప్పండి అర్థమైన మాటలు మాట్లాడతారు. ఇక ఎక్కడున్నా, పొలంలో ఉన్నా అదే పని, మందిరానికి వచ్చినా అదే పని, ఇక్కడ కూడా ఇక ఏదో ఒక మాటలే, కూర్చోలేరు. దావీదు పిచ్చి పాటలు పాటలా, దావీదు వ్యర్థమైన మాటలు మాట్లాడలా, దేవుని నామాన్ని ఉచ్చరించుకుంటూ బ్రతుకుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆయన ప్రభావాన్ని మనం అనుభవిద్దాం, ఆయన శక్తి చేత మనం నింపబడదాం. ఆయన ప్రభావం మీరు రుచి చూశారంటే, ఆయన శక్తిని మీరు అనుభవించారంటే, ఇంకా మీరు వెనుకకు తిరిగి చూడరు, వెనుక తట్టు తీయరు, ఇంకా ఇంకా ముందుకే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అయితే సిక్లగ్ అనే ప్రాంతంలో అందరినీ పట్టుకుపోయారు శత్రువులు వచ్చి. పిల్లల్ని తీసుకెళ్లిపోయారు, భార్యలను తీసుకెళ్లిపోయారు, అందరిని తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో పురుషులందరూ బయట ఉన్నారు. ఎక్కడ వీళ్ళందరూ వచ్చేసరికి మొత్తం గుడారాలన్నీ ఖాళీ ఖాళీ. ఆ సమయంలో దావీదు మీదకి అందరు పురుషులు లేచారు. ఇగో నీ మూలనే అసలు ఈ సమస్య అంతా, నీతో ఉండబట్టి మాకు ఈ తిప్పలన్నీ వస్తున్నాయి అని రాళ్ళు రువ్వడానికి రెడీ అయిపోయారు. బైబిల్ రాయబడింది, ఆ సమయంలో దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని నామం ఎంత ప్రభావం గలదో దావీదుకు అర్థమైంది. నేను ఒంటరినే, నాతో ఉన్న వాళ్ళు కూడా నా మీదకి రాళ్ళు రేపారు, చంపేయడానికి రెడీ అయిపోయారు, కానీ ప్రభావం కలిగిన ప్రభువు నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ అధ్యాయాన్ని కనుక మీరు చదివితే ఏ కొంచెము నష్టపోకుండా తిరిగి సమస్తాన్ని దావీదు సంపాదించుకున్నాడని మనం చదువుతాం. ఎందుకంత ధైర్యం ఒంటరితనంలో కూడా? ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, నీవైతివయ్యా.
దేవుని నామంలో ఉన్న ప్రభావాన్ని మీరు పాత పాటలో ఒక పాట ఉంటుంది, పైనున్న ఆకాశమందున్నా, అందులో ఆ పాటలో యేసు నామము ధరించగానే యేసు నామాన్ని కొద్దిమంది ఇక్కడేమో భక్తుల్లో కనబడతారు, బయటికి వెళ్ళి ఏదేదో ధరిస్తారు. ఇకంతా ఇక్కడేమో ఇక భక్తులే పరిశుద్ధుల్లా కనబడతారు, బయటికి వెళ్ళి ఏవేవో ధరిస్తారు. మీరు యేసు నామాన్ని ధరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోజుకున్న 24 గంటలు, వారంలో ఉన్న 7 రోజులు, ప్రతిరోజు మీరు ప్రతి నిమిషం యేసు నామాన్ని ధరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు యేసు నామాన్ని ధరిస్తే అపవాది మిమ్మల్ని ముట్టలేడు. కొద్దిమందికి అసలు ఊరకే ఎవడయ్యా తేరగా దొరికేదంటే సాతాను. కదిలితే సాతాను, మెదిలితే సాతాను, అన్ని ఆడి మీద తోసేయడమే. పాపం ఆడి సిగ్గులేడు, ఆడేం పట్టించుకోడు. నన్నంటారేంట్రా నాయన, చేసేదంతా మీరు చేసి తిరిగిన చోట్లల్లా తిరిగి ఇష్టానుసారంగా నన్నంటావేంట్రా బాబు అనుకోడు వాడు. కొద్దిమంది ఏదైనా అంతే, సాతానమ్మా వచ్చేసాడమ్మా. నువ్వు ధరించాల్సింది ధరించలా, ధరించాల్సింది ధరించలా. కీర్తనలో ఒక చోట అంటాడు, కీర్తన గ్రంథంలో ఒక మాట చూడండి, 138వ కీర్తన 2వ వచనంలో చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. చెప్పండి ఈ మాట నాతో, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నామమే చాలా గొప్పది, నామమే ఎంతో ప్రభావం గలది. ఏ నామం? యేసయ్య నామం. కానీ అంటాడు, నామం అంతటి కంటే వాక్యం గొప్పది. దేవుని స్తోత్రం. నామమే ప్రభావం గలది, నామమే గొప్పది. కానీ ఇంకా అంటున్నాడు దావీదు. చూసారు అసలు దావీదుకు ఉన్నటువంటి అనుభవాలు? నిజమే, ఏం చదువుకున్నాడు? గొర్రెలు కాసుకుంటూ తిరిగాడు పొలాలంట. కానీ ఎన్ని ఆత్మీయ సంగతిలో. చదువు మంచిదే, చదువుకోవడం, కానీ చదువుకి దైవికమైన జ్ఞానానికి సంబంధం ఏమీ లేదు. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును, చెప్పండి ఏది వాక్యం? ఏది అసలు? ప్రభావాన్ని మనం అనుభవించడానికి, ప్రభావాన్ని మనం చూపించడానికి ఆయన నామాన్ని ధరించాం, ఆయన వాక్యాన్ని పట్టుకోం. వాక్యాన్ని పట్టుకోకుండా నువ్వు ఎలా గొప్పగా జీవించగలుగుతావు? వాక్యాన్ని నీవు ఆచరించకుండా ఎలా అపవాదిని జయించగలుగుతావు? యోహాను పత్రికలో అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు అపవాదిని జయించారంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది అంటాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం చూడండి ఈ మాట. నాన్న అంతా వద్దులే గాని 14వ వచనంలో మధ్యలో నుండి చదువుతున్నాం. 14వ వచనం మధ్యలో నుండి, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. కాబట్టి మీరు బలవంతులు,
మీరు దుష్టుని బలం ఎట్లా వస్తుంది చెప్పండి. దేవుని వాక్యాన్ని జయించకుండా, దేవుని వాక్యాన్ని గ్రహించకుండా, కలిగి ఉండకుండా, దేవుని వాక్యాన్ని ధరించుకోకుండా విచిత్రం. చాలా మంది అట్లాగే పోతున్నారు కదా, వాళ్ళు దిష్టి తగలకుండా ఏమేమో పెడుతున్నారు. ఇప్పుడు మనవాళ్ళు కూడా కొంటున్నారు, మనవాళ్ళకి కూడా అలవాడేది ఏంటి ఇవి దిష్టి బొమ్మలు కాదు. దీనిలో కూడా అంటే మనుషులకి ఏది బలహీనలో ఎదిగి వ్యాపారం చేసుకోవడానికి అలవాటు పడిన కొద్దిమంది ఇది పెట్టుకుంటే ఇందులో ఏమీ లేదమ్మా, గుమ్మడికాయ కాదు, కలబంద కాదు, కొబ్బరికాయ కాదు, ఏమి కాదు, ఇదిగో వాక్యమే. వాక్యమే అక్కడ ఏలాడితే నువ్వు జయిస్తావు దుష్టుని. చెప్పండి అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ ఇంట్లో ఉంది అంటున్నాడా. మీ గోడ తగిలిచ్చారో కదా, గుమ్మానికి తగిలిచ్చి నిలబెట్టారు, ఇంట్లోకి రాడిగాడు ఆ వాక్యం చూడంగానాడు. ఎవడా అబ్బా ఇలాంటి ఆటలు ఆడికి బోల్డ్ అని తెలుసు. ఎక్కడుండాలి వాక్యం? దేవుని నామాన్ని మీరు ధరించాలి. దేవుని వాక్యాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు అపవాది మిమ్మల్ని ముట్టలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామం ప్రభావం గలది, ఇంకా అంతకంటే గొప్పది దేవుని వాక్యం. దేవుని వాక్యం ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి, దేవుని నామాన్ని మనం పట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి, నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. నాతో పాటు ఈ మాట చెప్పండి, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. కొద్దిమంది చెప్పట్లా, మళ్ళా చెప్పండి, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏ పేరు పెట్టారంట చెప్పండి. పరిశుద్ధ గ్రంథం ఉందే దేవుడు మనకిచ్చాడు, ఇది ఆయన నామం. దేవుని స్తోత్రం. కొద్దిమందికి దేవుని వాక్యం అంటే అసలు లెక్కే లేదు. గ్రహింపు లేకపోతే నువ్వు శక్తిని ఏం పొందుకుంటావు? గ్రహింపు లేకపోతే దైవికమైన ప్రభావం నువ్వు ఎలా అనుభవిస్తావు? అనుభవించగలుగుతావు. దేవుని వాక్యము అనే నామం ఆయనకు పెట్టబడింది. ప్రియులారా, గ్రంథం చదివితే ఇంకా అక్కడ అంటాడు 14వ వచనంలో, పరలోకమందున్న సేనలు చుండరి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఏలును ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను త్రొక్కును
రాజులకు రాజులను, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను. చూసారా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎంతో మంది రాజులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ పైగా ఉన్న రాజు, అది ఆయన పేరు, రాజులకు రాజు. ప్రియులారా, దేవునిని కలిగిన మనం ధన్యులం, ఆయన నామమును ధరించుకున్న మనము ధన్యులం. ఆయన ప్రభావమును మనకు వస్త్రముగా ధరింపజేసే దేవుడై ఉన్నాడు. 99వ కీర్తనలు అనుకుంటూ మనం చదువుతాం మాట. ఆయన ప్రభావమును మనకు వస్త్రముగా ధరింపజేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవునిని కలిగి ఉండాలి, దేవుని నామాన్ని కలిగి ఉండాలి, దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. అప్పుడు మనము రోజు ఆయన ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాం, ఆయన శక్తిని అనుభవిస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మా ప్రభువా, నీ నామము భూమి అందంతటా ఎంత ప్రభావము గలది. ప్రభావం కలిగిన ఆయన నామాన్ని చులకనగా తీసుకోకండి. చాలా సార్లు మనం దేవుని నామాన్ని చులకనగా తీసుకుంటాం. అందుకే ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ అన్నాడు, ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. కొద్దిమందికి చులకనైపోయింది దేవుని నామం అంటే. దేవుని నామం ప్రభావం కలిగిన భూమి అందంతటా అంతకంటే ప్రభావం కలిగింది ఇంకొకటి లేదు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ప్రభావవంతుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం, రాజులకు రాజు అయిన ప్రభువుని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. రక్షకుడైన ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. మనము ధన్యులం. అందుకంటాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. మీకు ఒకవేళ మంచి ఇల్లు లేదేమో, డబ్బు లేదేమో, బంధువులు లేరేమో, సౌకర్యాలు లేవేమో, కానీ ప్రభువును ధరించుకున్నారా, ప్రభువును కలిగి ఉన్నారా, రక్షణ పొందుకున్నారా, మీరు భాగ్యవంతులు, మీరు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు సింహాసనం కొరకు వెంపర్లాడిపోలా, చాలా సంవత్సరాలు పట్టింది అభిషేకించబడిన తర్వాత సింహాసనం మీద కూర్చోడానికి. ఈ కాలం అంతటిలో ఎక్కడా కంగారు పడిపోయి కుట్రలు పన్ని మోసం చేసి కుర్చీ ఎక్కుదామనే ఆలోచన అతనికి రాలా. కారణం ఏంటి తెలుసా? ఈ కుర్చీ కంటే గొప్పడు నాతో ఉన్నాడు, ఆయన సన్నిధి నాతో ఉంది, ఆయన నామాన్ని నేను ధరించుకున్నాను, ఆయన కాపరిగా నాకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు కంగారు పడలా. ప్రియులారా, భూమి యందు మనం శ్రేష్టమైన వారిగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? మనం ఆయన నామాన్ని ధరించుకున్నాం, ఆయన వాక్యంలో నిలిచి ఉన్నాం, ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాం, ఆయన ఇచ్చే రక్షణను పొందుకున్నాం. మనము ధన్యులం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భువింది శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా ఎంతో మంది ఉన్నారు, కానీ ప్రభు కృప మనకు దొరికింది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నామాన్ని విడిచిపెట్టకండి, ఆయన సన్నిధిని విడిచిపెట్టకండి, ఆయన ప్రభావం నుండి దూరంగా పోకండి.
ఆయన వాక్యానికి దూరంగా బ్రతకండి. ఏమున్నా లేకున్నా ప్రభువును అంటిపెట్టుకోండి. ప్రభు నామాన్ని ఉచ్చరిస్తూ మీ జీవితాన్ని కొనసాగించండి. ఆయన ప్రభావాన్ని మీరు అనుభవిస్తారు. అనేకులను ప్రభావితం చేసే కృప ప్రభు మీకు ఇస్తాడు. అట్టి గొప్ప ధన్యత ప్రభు మనకందరికి దయచేయను గాక. ఆయన ప్రభావం కలిగిన నామమును మనము ధరించుకుందుము గాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.